హ్యావ్యూర్స్ ఇది ఎవరిని తక్కువ చేసే ఉద్దేశంతో చెప్పేది అంశం అయితే కాదు. కేవలం ఉన్న నిజాలను మాట్లాడుకునే విధానంలో భాగంగా మీకు ఈ విషయం చెప్తున్నా. తెలుగు వాళ్ళు సీరియస్లీ కేరళలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచం నలుమూలలో ఉంటారట, 182 దేశాలని ఎక్కడో. అయితే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారు. బట్ తెలుగు వాళ్ళని మీరు చూడండి, అది తెలంగాణ కానీ ఏపీ కానీ మొత్తం అంటే తెలుగు వాళ్ళే కాబట్టి వీళ్ళు ప్రపంచం అంతటా కూడా ఉంటూనే ఉంటారు, కానీ కీలక పొజిషన్స్లో ఉంటారు మనవాళ్ళు. చివరికి ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో అక్కడున్న జనాలు వీళ్ళని ఏకంగా దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధిస్తూ ఉంటారు. చివరికి తెలిసేది ఏంటంటే వీళ్ళు అసలు ఆ ప్రాంతం వాళ్ళు కాదని, వాళ్ళు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ. ఇక్కడ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మీకు బాగా గుర్తుంటే కరుణానిధి మరణించిన తర్వాత, ఎవరు ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నాడు కదా, స్టాలిన్ వాళ్ళ నాన్న కరుణానిధి, ఆయన మరణించిన తర్వాత అసలు ఆయన ఎవరు ఏందని మొత్తం చూస్తామంటే వాళ్ళ పూర్వీకులు మొత్తం కూడా ఏపీ వాళ్ళు. అంటే తమిళనాడులో అసలు ఓ రేంజ్లో రాజకీయ మలుపు తిప్పింది, బోల్డ్ అంత సంవత్సరాలు పరిపాలించడం ఎవరంటే తెలుగు అతను. ఇలా చాలా సందర్భాలు ఉన్నారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నది వచ్చేసి విజయకాంత్ గురించి, కాబట్టి ఆ విషయాలు మాట్లాడు. విజయకాంత్ తండ్రి పేరు వచ్చేసి ఏంటి, కేఎన్ అలగర్ స్వామి నాయుడు. వాళ్ళ అమ్మ పేరేంటి, ఆండాల్ అలగర్ స్వామి. అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు, మన ఆంధ్రాలో బలిజ నాయుడు అనే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు, అంటే కాపు సామాజిక వర్గం అన్నట్టు. పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గం కదా, వాళ్ళకి దూర బంధుత్వం కూడా ఉండుండొచ్చు, ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అక్కడికి సెటిల్ అయిపోయారు. వాస్తవానికి గతంలో ఈ స్వాతంత్ర పూర్వం మద్రాసు రాష్ట్రం అని ఉండేది. ఈ మద్రాసు రాష్ట్రంలో కేరళలో కొంత, ఇటు కర్ణాటకలో కొంత, మన ఆంధ్రాలో బోల్డ్ అంతా, మొత్తం తమిళనాడులో కలిసి ఉండేది. అప్పుడు ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ మన తెలుగుల హవాని నడుస్తూ ఉండేది. కానీ క్యాపిటల్ వచ్చేసి చెన్నై కదా అప్పుడు. ఆ చెన్నై చుట్టుపక్కల వచ్చేసి తమిళ వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ హవా కొన్నింటిలో ఉండేది, కొన్నింటిలో వచ్చేసి ఇంకా మన తెలుగు వాళ్ళది నడిచేది. అయితే మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, మన తెలుగు వాళ్ళకి, మన దగ్గరేమో ఇంగ్లీషు లేని పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడతారు. వేరే చోటకి వెళ్తే అక్కడున్న భాషలు నేర్చుకొని అక్కడ వాళ్ళలాగా మాట్లాడేస్తూ ఉంటారు. మన దగ్గర తెలుగు వాళ్ళలాగా మాట్లాడకూడదు, మళ్ళీ అది చేయరు. నేను చాలా క్లారిటీ చెబుతున్నా. మన తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాలు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళలాగే బిహేవ్ చేస్తారు. అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యో నేను తెలుగు మర్చిపోయాను అదని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. అదేంటి ఇంగ్లీష్లో మాట్లాడితే హిందీలో మాట్లాడతాడు, లాగిపెట్టి కొడితే నేను చేస్తే అబ్బా అబ్బా అని అప్పుడు తెలుగులో మాట్లాడతాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే తమిళనాడులో, కర్ణాటకలో చాలా చోట్ల మన తెలుగులు గట్టిగా పాతుకుపోయారు. ఎంతకంటే అక్కడ టాప్ మోస్ట్ లీడర్స్ లాగా అనమాట. అలా ఈ మధురై చుట్టుపక్కల, కోయంబత్తూరు చుట్టుపక్కల, ఊటీ చుట్టుపక్కల కూడా మన తెలుగులు చాలామంది ఉన్నారు. అందులో ఒక తెలుగు కుటుంబానికి చెందినటువంటి కాపు సామాజిక చెందినటువంటి వాళ్ళే ఈ విజయకాంత్ వాళ్ళ యొక్క కుటుంబం. విజయకాంత్ 1952 ఆగస్టు 25న జన్మించినారు. ఎవరికి, కేఎన్ అలగర్ స్వామి నాయుడికి ఆండాల్ అలగర్ స్వామి, ఈ దంపతులకి మన విజయకాంత్ పుట్టున్నాడు. విజయకాంత్ పూర్తి పేరేంటి, విజయరాజ్ అలగర్ స్వామి నాయుడు. చాలామందికి అసలు నాయుడు అనే ఎండింగ్ పేరు కూడా తెలియదు, చాలామందికి విజయకాంత్ అనే తెలుసు. విజయరాజ్ అలగర్ స్వామి నాయుడు ఆయన పూర్తి పేరు. ఓకే, ఇక 1952 ఆగస్టు 25న జన్మించాడు. ఇక ఇతను సినిమాల విషయాన్ని కనుక వచ్చినట్టయితే స్టార్టింగ్ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలా చేసుకుంటూ వచ్చున్నాడు. ఆ తర్వాత హీరోగా మొదట ఎక్కువగా కమ్యూనిజం భావాలన్నటువంటి సినిమాలో నటించేవాడు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలో నటించేవాడు. ఇక ఆ తర్వాత పక్కా కమర్షియల్ హీరోగా మారిపోయాడు. తన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకర్ సంచలన విజయం అన్నమాట. తెలుగులో డబ్బింగ్ రీమేక్, డబ్బింగ్ అయితే దుమ్ము లేపింది ఇక్కడ కూడా. చాలామంది నా చిన్నతనంలో కెప్టెన్ ప్రభాకర్ సినిమా చూసి విజయకాంత్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆ సినిమా డైరెక్టర్ తెలుసా, రోజు యొక్క భర్త సెల్వమణి కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. ఓకే, ఇక అప్పటి నుంచి అది 100వ సినిమా అయినది విజయకాంత్ది. ఇక అప్పటి నుంచి ఆయన్ని కెప్టెన్ 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 అంటూ మొదలెట్టారు. కెప్టెన్ విజయకాంత్ అని చెప్పేసి. ఈయన 150కి పైగా సినిమాల్లో నటించారు. అందులో
అత్యధికంగా నాకు తెలిసి అన్ని పోలీస్ క్యారెక్టర్లు ఈయనే చేసి ఉండొచ్చు. 20 సినిమాలలో పోలీస్ గెటప్ వేశాడు. అండ్ ఈయన సినిమాల్లో చాలా వరకు డ్యూయల్ రోల్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక 1984లో అయితే ఒకే ఏడాదిలో 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు కొట్టాడు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చింది 1979లో ఇండస్ట్రీలోకి వచ్చాడు. 1984 నాటికి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. నా సామరిగా ఒకే ఏడాది 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు కొట్టాడు. తర్వాత 100వ సినిమా ఇందాక మాట కెప్టెన్ ప్రభాకర్ అని చెప్పేసి అది. ఇక ఈయనకు సంబంధించి మన చిరంజీవి కూడా ఒక సినిమా విషయంలో రుణపడి ఉండాలి. ఎందుకంటే చిరంజీవి అప్పటికే హిట్లు పెట్టి చాలా సంవత్సరాలు అయిపోతుంది. సరైన ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు తమిళనాడులో 2002లో సూపర్ డూపర్ హిట్ రమణ అని చెప్పేసి విజయకాంత్ హీరో. దాని యాక్చువల్ రీమేక్ రైట్స్ బాగా రాజశేఖర్ ట్రై చేశారండి జీవిత వాళ్ళు. అది చిరంజీవి తీసుకున్నారని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళకి పడదనేది రకరకాల వదిలేదు. సో రమణ రీమేక్ వచ్చేసి ఠాగూర్, ఇక్కడ వచ్చేసి శ్రియా చేసింది, తమిళంలో వచ్చేసి సిమ్రాన్ చేసినట్టు ఉంది. సూపర్ డూపర్ హిట్, ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి. 2001లోని ఈయనకి తమిళనాడులో ప్రభుత్వం సంధించే చోట్ల కలైమామని అత్యుత్తమైన పురస్కారం అది ఈయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి అవార్డు కూడా ఇది ఇచ్చున్నారు ఈయనకి. ఈయన మన ఇప్పుడు లియో హీరో ఉన్నాడు కదా విజయ్, సూపర్ స్టార్. తమిళంలో మన రజనీకాంత్ ఎవరైనా కానీ ఆయన తర్వాత ఇంకెవరైనా. సో ఈ విజయ్ ఉన్నాడు కదా ఇప్పుడు స్టార్ హీరో. అక్కడ ఈజీగా 100 కోట్ల వచ్చేస్తాయి కలెక్షన్స్. అతను ఒకప్పుడు సరైన హిట్లో, బట్ అతనికి ఫస్ట్ సూపర్ డబుల్ హిట్ అన్నప్పుడు సెంతురా పాండే అని చెప్పి ఒక సినిమా. ఆ సినిమాలో విజయకాంత్ వచ్చేసి ఉచితంగా ఫ్రీగా చేసి పెట్టాడు. రెమ్యునరేషన్ నాకు ఏం వద్దు అని చెప్పేసి యాక్ట్ చేశాడు. ఈరోజు విషయాలు కూడా పాపం ఏడ్చాడు విజయకాంత్ చనిపోయాడంటే. విజయకాంత్ అందరితో అంత ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ నడిగర్ సంఘం అని చెప్పేసి ఈ సౌత్ సినిమాలకు సంబంధించిన నటినట్లు అదే నిధులు అనే వాళ్ళు ఆఫ్కోర్స్ మొత్తం అక్కడే ఉండేవాళ్ళే కానీ చెన్నై వాళ్ళే. ఈ నడిగర్ సంఘం ఆల్మోస్ట్ ఉంటారు నష్టాలు రకరకాల సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఇతను నడిగర్ సంఘం అడ్జస్ట్ అయ్యాడు. ఇతను అడ్జస్ట్ అయిన తర్వాత అసలు దానికి పూర్వ వైభవం పట్టుకొచ్చాడు. దానికి చక్కగా ఆస్తులు ఉండేలాగా చేశాడు, ఆదాయం ఉండేలాగా చేశాడు, మొత్తం సెటిలైట్ చేసి పెట్టాడు. ఇక ఇతను దర్శకుడిగా ఒక సినిమా తీశాడు, నిర్మాతగా చాలా సినిమాలు తీస్తున్నాడు. 2005లో దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం అని చెప్పేసి ఒక పార్టీ పెట్టారు, డిఎండికే, దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం. 2005లో పార్టీ పెట్టారు. ఇప్పుడు సెప్టెంబర్ 14న. 2006 ఎన్నికల్లో పోటీ చేశారు. 2006 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ 2006లో వచ్చేసి వృద్ధాచలం అనే చోట నుంచి పోటీ చేస్తున్నారు. అప్పుడు 40% పైగా ఓట్లతో ఈయన గెలుచున్నారు. 2011లో ఋషివంది అనే ఏరియా నుంచి పోటీ చేశారు. అప్పుడు 50% పైగా ఓట్లతో బ్రహ్మాండం గెలుచున్నాడు. 2011లో ఈయన ఏం చేశాడు, జయలలిత వాళ్ళ పార్టీ అన్నాడీఎంకే మీద పొత్తు పెట్టుకున్నాడు. ఆ పొత్తు పెట్టుకున్న మూమెంట్లో వీళ్ళు మొత్తం పోటీ చేసిన స్థానాలు 41 స్థానాల్లో పోటీ చేస్తే 29 స్థానాలు గెలిచారు. ఆ మూమెంట్లో జయలలిత వాళ్ళ అన్నాడీఎంకే పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో వీళ్ళు ఉంది, థర్డ్ ప్లేస్ వచ్చేసి డిఎంకే ఉంది. దాంతో ప్రతిపక్ష హోదా మేము తీసుకుంటామని చెప్పేసి వీళ్ళు తీసుకున్నారు. అయితే 2014 ఎన్నికలు వచ్చేసరికి ఏం చేశారంటే ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మోదీ వచ్చేసి ఏమన్నాడు, నా ఆప్త మిత్రుడు విజయకాంత్ అని చెప్పేసి అన్నాడు. బేసికల్గానే నార్త్ ఇండియా వాళ్ళంటే కొంచెం పడినట్టుగా ఉంటూ ఉంటారు తమిళం వాళ్ళు. ఇక అలా 8 మంది రాజీనామా చేశారు. దాంతో ప్రతిపక్ష హోదా పోయింది. ఇక 2016 ఎన్నికలు వచ్చేసరికి ఈయన సొంతంగా పోటీ చేశాడు. ఉలందూరిపేట నుంచి పాపం దారుణంగా ఓడిపోయాడు. ఎంత దారుణంగా అంటే డిపాజిట్ కూడా రాలేదన్నమాట. వచ్చిన ఓట్లు కూడా ఏంటంటే 34,447 ఓట్లే వచ్చాయి. డిపాజిట్ కూడా పోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు కుకట్పల్లిలో కూడా 39,000 ఓట్లు ఏమో వచ్చున్నాయి జనసేన అభ్యర్థి. పాపం డిపాజిట్ పోయింది పాపం ఆయనకి. డిపాజిట్ ఏంటంటే పోలేని ఓట్లలో 1/6 రావాలండి, అంటే 16% పైగా రావాలి. ఇంకా విజయకాంత్ గారికి సంబంధించి మనం చెప్పుకోవాల్సిన ఏమున్నాయి, ఆల్మోస్ట్ మనం అన్ని టచ్ చేసాం. తమిళంలో ఫస్ట్ 3D మూవీ అన్నయ్య భూమి అని చెప్పేసి ఫస్ట్ 3D మూవీ, అందులో హీరో కూడా విజయకాంత్. సో ఇలా చెప్పుకుంటూ పోతే విజయకాంత్కి సంబంధించి ఎక్కడ వివాదాలు లేవు, అందరి శభాష్ అనిపించుకుంటూనే ఉన్నాడు. బట్ ఈరోజు చనిపోయాడంటే పాపం ఆయనకు షుగర్ ఉంది, కొంచెం డ్రింక్ చేస్తారట బాగానే, ఫుడీ.
హెల్త్ ఇష్యూస్ రేజ్ అయ్యి ఉండటం వల్ల పాపం మొన్న మధ్య కరోనా సమయంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. అండ్ రీసెంట్ కూడా కొంచెం హెల్త్ కొంచెం తేడా కొట్టి మయోత్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు. మళ్ళీ అగైన్ కరోనా అటాక్ అయింది, లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ సోకింది. దాంతో పాపం వెంటిలేటర్ మీద ఉంచారు, పాపం అకస్మాత్తుగా చనిపోయారని చెప్పేసి అంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అండ్ స్టార్టింగ్ చెప్పినప్పుడు కూడా చెప్తున్నా, మ్యాక్సిమం మీరు టచ్ చేయండి. ఇండెప్తులు వెళ్తూ ఉంటే చాలా చోట్ల మన తెలుగులో మీకు తగులుతూనే ఉంటారు. కానీ దరిద్రం ఏంటంటే వాళ్ళు తెలుగులో అని చెప్పేసి త్వరగా బయటపడ్డారు. నీ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండాలా, లేదంటే నువ్వు గొప్పటి వాళ్ళకి కనపడాలి. అప్పుడు అన్న నేను కూడా తెలుగుని అన్న, సార్ నేను కూడా తెలుగుని అండి అని అప్పుడు బయటపడతారు. అప్ టు దట్ తెలుగులో వాళ్ళు మాట్లాడరు, తెలుగు అని చెప్పి కూడా చెప్పరు అనమాట. బట్ మీరైతే తెలియని వాళ్ళ దగ్గర తెలుగులో వాళ్ళని ఏది అనకండి, తిట్టకండి, జాగ్రత్తగా అయితే ఉండండి. సో విజయకాంత్ గారికి సంబంధించేసి ఆల్మోస్ట్ అన్ని నేను మీకు చెప్పాను అనుకుంటూ ఉన్నా. అండ్ లాస్ట్ ఇంకొకటి మిగిలింది ఏంటంటే, జనవరి 31, 1990 ఆయన వివాహం జరిగింది ప్రేమలత గారితో. వాళ్ళకి 2 పిల్లలు, ఒకళ్ళు విజయ ప్రభాకర్, ఇంకొకరు వచ్చేసి షణ్ముగ పాండ్యన్. ఓకే, వీళ్ళకి ఆల్రెడీ కెప్టెన్ న్యూస్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది, అండ్ కెప్టెన్ టీవీ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. సో 2 ఛానల్స్ ఉన్నాయి, 2 పిల్లలు. అండ్ డిఎండికే ఏంటది, దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం, ఈ పార్టీ. బట్ విజయకాంత్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. సో ఆయన మన తెలుగువాడే.